ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మిట్స్ కాలేజ్ పెద్దలందరికీ, ఎమ్మెల్యే గారికి టు గివ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో బేసిక్గా వాళ్ళు కొంచెం మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడినా వద్దా? ఇప్పుడిప్పుడే కొంచెం ఓపెన్ అయ్యి మాట్లాడుతున్నా, మాట్లాడటం మొదలుపెట్టా. మరి మాట్లాడదాం అంటే స్టార్ట్ చేస్తా. మీకు నిజం చెప్తా, లైఫ్ అనేది సినిమాలకు కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు. స్ట్రగుల్స్ మాత్రం ఫుల్ వాల్యూమ్లో ఉంటానే ఉంటాయి. లైఫ్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి కన్ఫ్యూజన్ స్టేజ్, ఒకటి క్రయింగ్ స్టేజ్, ఇంకోటి లోన్లీ స్టేజ్. ఇవన్నీ తప్పకుండా ఎట్ సమ్ పాయింట్ అందరం దాటుకు రావాల్సిందే. ఎందుకంటే నేను ఇవన్నీ దాటుకుని వచ్చా ఇక్కడికి. నా లైఫ్ గురించి చెప్పాలంటే నేను చిన్నప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్. యాక్చువల్లీ యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్. చిన్నప్పుడు అందరు నన్ను నువ్వు పనికిరావు, వేస్ట్ ఫెలో అంటూ ఉండేవారు. సరే ఓకే అన్నా. దాని తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 17 నేను హీరో అవుదామని, ఒక యాక్టర్ అవుదాం అనుకున్నా. అప్పుడు సేమ్, నీకు అంత సీన్ లేదు, నువ్వు హీరో ఏంట్రా, ఇండస్ట్రీలో నా నెల దొక్కోట్లేవు, ఇలా చాలా మాట్లాడేవారు. కానీ ఈరోజు చెప్తున్నా, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండి మీ ముందు మాట్లాడగలుగుతున్నా. 23 ఏళ్ళ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, 36వ సినిమా బైకర్. ఇది గర్వంతోనో పొగరుతో చెప్పట్లా, ఐఎమ్ టెలింగ్ దిస్ టు ఇన్స్పైర్ యూ. ఎందుకంటే